నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కక్షిదారులకు సంబంధించి వేసే రూపాయి పిటిషన్ స్టాంప్ను 20 రూపాయలకు పెంచడం అసంబద్దమని గూడూరు బార్ అసోసియేషన్ అధ్యక్ష ఉపాధ్యక్షులు కోకుల చంద్రశేఖర్ కొత్తపల్లి వసంతకుమార్లు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు కోర్టు ప్రాంగణంలో గురువారం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర బార్ కౌన్సిల్ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గత నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు పలు విధానాలుగా నిరసనలు చేస్తున్నా బార్ కౌన్సిల్ పట్టించుకోకపోవడం వారి ఒంటెద్దు పోకడలను తెలియజేస్తుందన్నారు. 20 రూపాయల స్టాంప్ జీవోతో పాటు వకాలత్పై వేసే వెల్ఫేర్ స్టాంప్ ఫీజు 100 రూపాయల నుంచి 250 రూపాయలకు పెంచిన ఫీజును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే పక్క రాష్ట్రాల్లో వెల్ఫేర్ ఫీజు మనకంటే తక్కువ కట్టించుకుని డెత్ బెనిఫిట్ ను 10 లక్షల రూపాయలు ఇస్తున్నారని మన రాష్ట్రంలో మాత్రం 4 లక్షలు ఇవ్వడం తగుదన్నారు. డెత్ బెనిఫిట్ ను 10 లక్షలకు పెంచడంతో పాటుగా పైన ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వి పెంచలయ్య, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మామూలుగా కక్షిదారులు హాజరు కాకపోతే రూపాయి స్టాంపు వేస్తున్నాము గతంలో. ఇప్పుడు అదనంగా 20 రూపాయల స్టాంపు కూడా అంటించమని చెప్పి యాక్ట్ని అమెండ్ చేసి కక్షిదారులపైన ఇటు న్యాయవాదులపైన బాధ్యతని బరువుని పెంచారు. అదేవిధంగా బార్ కౌన్సిల్ మీటింగు 21 అక్టోబరు జరిగిన రోజు ప్రస్తావిస్తే అందరూ చాలా వాదనలకు దిగారు. బార్ కౌన్సిల్ మెంబర్లు కుమ్ముక్కయ్యి ఏ విషయాన్ని కూడా బార్ అసోసియేషన్లకి చెప్పకుండా వాళ్ళ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని గవర్నమెంట్లోని యాక్ట్ అమెండ్ చేయించి చాలా ఇబ్బంది పెట్టి గందరగోళం చేశారు. రెండో విషయం ఏంటంటే, ప్రతి బార్ అసోసియేషన్కి మీరు వచ్చే ఆదాయ వ్యయాలని తెలుపమని చెప్పి కూడా అడిగాం. కానీ దానికి ఎలాంటి సమాధానం కూడా బార్ కౌన్సిల్ చైర్మన్ కానీ సభ్యులు కానీ ఇవ్వలేదు. ఇది యథార్థంగా ఏంటంటే, అన్ని బార్ అసోసియేషన్ల నుంచి పోయిన నిధినే వాళ్ళు ప్రతి నెల ఒక రాష్ట్రంలోనూ ప్రతి సంవత్సరం ఒక దేశంలోనూ ఒంటెద్దు పోకడ నిర్ణయం తీసుకొని రూపాయి కనిపించే స్టాంప్ ప్రకారం వెల్ఫేర్ స్టాంప్ 20 రూపాయలు పెంచడం జరిగింది. దీనికి గత నెల రోజులుగా మేము దీన్ని తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తే దానికి వాళ్ళు ఎటువంటి ఆమోదం తెలపకుండా 250 రూపాయలు వకాలత్తు స్టాంపుని పెంచుతూ 1 లక్ష రూపాయలు వెల్ఫేర్ నిధిని పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు ఒప్పుకోవడం వలన మేము రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార చేస్తూ దీన్ని వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి న్యాయవాదులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ 100 రూపాయలు ఇటు వసూలు చేస్తుంది. ఇంకొక 20 రూపాయలు కూడా మరొక 20 రూపాయలు కూడా వసూలు చేసేదానికి జియో ఇష్యూ జరుగుతుంది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, కేరళ రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పోల్చి చూసుకుంటే మనం చాలా ఎక్కువ వసూలు చేస్తున్నాం. వాళ్ళు 20 రూపాయలు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ వసూలు చేస్తున్నారు కేరళ. కర్ణాటక 20 రూపాయలు వసూలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
100 రూపాయలు ప్లస్ 20 రూపాయలు. తమిళ మనకి తెలియనప్పుడు 20 రూపాయల స్టాంపుని రద్దు చేయమని చెప్పి మనం ప్రతిరోజు కోర్టు విధుల్ని బహిష్కరిస్తున్నాము. దానికి గాను ఈరోజు మా ఎటువంటి ఈ అభిప్రాయాన్ని వాళ్ళు పరిగణనలో తీసుకోకుండా ఉన్నందువల్ల ఈరోజు నుంచి రాష్ట్రం మొత్తం మీద న్యాయవాదులందరూ రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నారు. ఇది ఎందుకంటే ముఖ్యంగా 30 రూపాయలు ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం డెత్ బెనిఫిట్ కింద చనిపోయిన అడ్వకేట్కి సుమారు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అలాగే పక్క రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం కూడా 30 రూపాయలు కట్టించుకొని 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా 100 రూపాయలు కట్టించుకొని 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వారు మాత్రం 250 రూపాయలు కట్టించుకొని 4 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దీని నిరసనగా మేము గత కొన్ని రోజుల నుంచి కోర్టు విధులను బహిష్కరించి వాకాడు మండలంలోని కొండాపురం పంచాయతీలోని జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తగా చేపట్టనున్న సంక్షేమ పథకాల సమస్యను కరపత్రాలను ప్రజలకు అందజేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం తథ్యమన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వాకాడు మండలం కొండాపురం పంచాయతీ గ్రామం నందు స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్తుకి గ్యారంటీ బాబు షూరిటీ కరపత్రాలను బాండ్లను అందించి ప్రచారం చేసి స్థానికులతో కలిసి ప్రజావేదిక సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మరియు రేపు బాబు గారు అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి సంక్షేమాల గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధురెడ్డి, దోసకాయల కృష్ణమూర్తి, శ్రీనివాసులు రెడ్డి, మోహన్ నాయుడు, రౌతు రమణయ్య, తీపలపూడి రమణయ్య, అన్నమేటి చంద్రయ్య, అరుణ్, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బత్తిన ప్రమీల, మైనార్టీ అధ్యక్షులు గౌస్ బాషా, మదర్ సాహెబ్, కావలి మనోహర్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ప్రీతమ నాయకుడు మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు కొండాపురం గ్రామం పంచాయతీ వడ్డిపాలెం గ్రామంకి చేయడం జరిగింది. మా తెలుగుదేశం అధినాయకుడు ఆదేశాల మేరకు, మా యువ నాయకుడు లోకేష్ గారు సూచనల మేరకు, అదేవిధంగా మా ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆదేశాలు నియోజకవర్గంలో ఆదేశాల మేరకు కూడా మేము భవిష్యత్ గ్యారంటీ బాబు గారు షూరిటీ ప్రోగ్రామ్ లో ప్రతి ఇంటికి ఒక్కో కుటుంబానికి రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఎంతెంత లబ్ధి చేకూరుస్తుంది దాని మీద అవగాహన కలిగిస్తూ బాండ్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి మేము అధికారం లేకొస్తే, తెలుగుదేశం పార్టీ రేపు అధికారం లేకొస్తే మనకు చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా చాలా వరకు ఇళ్ళు చూసే ఉంటారు. కానీ ఈ రోజు వచ్చిన రోడ్డు విషయంలో కూడా 1,90,00,000 రూపాయలతో చేసినటువంటి రోడ్డు మీద, సునీల్ కుమార్ చేసినటువంటి రోడ్డు మీద ఈ రోజు అందరూ నడుస్తూ ఉన్నారు. కానీ ఇట్లాంటి విషయాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలా. పోతే ఇప్పుడు ఈ భవిష్యత్తు గ్యారంటీకి, బాబు గ్యారంటీకి ఉన్నటువంటి విషయాలు మొత్తం కూడా మన సునీల్ కుమార్ ఈ రోజు వివరించబోతున్నాడు. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మినిమం 1,50,000 రూపాయలకు ఒక్కొక్క కుటుంబానికి 1,50,000 నుంచి అంతకు మించి అధికంగా ఎక్కువ ఉండే కూడా సరే అందే పరిస్థితి ఉంది. ఈ విషయం పూర్తిగా కూడా మన సునీల్ కుమార్ మీకంతా వివరిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి మన నియంత పాలన మనం పారదోలే వరకు మన సునీల్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే, ఫుల్ మెజారిటీతో గెలిపిస్తే అచ్చంగా ఖచ్చితంగా ఏ ఇంట్లో ఎంతమంది చదువుతున్నారో 15 రూపాయలు ఇచ్చేదానికి మీ అందరికి చెప్పని చెప్పారు. అందుకని ఆ బాండ్లో కూడా రాస్తున్నారు. అట్లాగే మన ఇంట్లో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఆడవాళ్ళు ఎవరున్నా, ఎంతమంది ఉన్నా నెలకి 1,500 రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. నేను చెప్పాడు 40 సంవత్సరాలు అందరికి పెన్షన్ ఇస్తాను. ఇచ్చాడా? ఎవరికి ఇలా మనం చెప్తున్నాం. రేపు మన గవర్నమెంట్ వస్తే 18 సంవత్సరాలు పైబడినోళ్ళు, అంటే 19 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాల లోపల ఉంటే ఎంతమంది ఆ ఇంట్లో ఉంటే అన్ని 1,500 రూపాయలు ఆ ఇంటికి చేరతారని చెప్పి బాబు గారు షూరిటీ ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా ప్రతి ఇంటికి గ్యాస్ లేని వాళ్ళకి గ్యాస్ ఇస్తారు. గ్యాస్ ఉన్న వాళ్ళకి 4 సిలిండర్లు ఉచితం, ఫ్రీగా 4 సిలిండర్లు ప్రతి ఇంటికి ఇస్తారు బాబు గారు. అట్లాగే గతంలో మన గవర్నమెంట్ లో ఇల్లు ఇచ్చి
బిల్లు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేనా ఆ రోజు బిల్లు రాని వాళ్ళు ఉన్నాయి, కానీ ఆ బిల్లు అన్ని కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ నెలలోనే అన్ని కూడా చెల్లిస్తామని చెప్పి తెలియజేస్తూ మీరందరూ బాబు గారిని ఆశీర్వదించండి. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే మన గ్రామం అభివృద్ధి కూడా చెందుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ గ్రామంలో మంచి మెజార్టీ వస్తుందని నమ్ముతున్నా ఈసారి. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళు, యువకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు కాబట్టి మీకు ఆ సత్తా ఉంది, మీరు చేయగలుగుతారు. కాబట్టి దయచేసి ఈ గ్రామంలో మంచి మెజార్టీని తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మీ గ్రామాల్లో తిరుగుతున్నాం. ప్రతి దగ్గర కూడా ప్రతి ఊర్లో కూడా మొత్తం మార్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడైతే వ్యతిరేకత వచ్చింది. ఎక్కడికి ఏదో చెప్తున్నారు మాకేం చేశాడు ఆయన, మా దగ్గర 100 రూపాయలు తీసుకుని 100 రూపాయలు ఇచ్చి మాకు 1000 రూపాయలు తీసుకుంటాడు అని చెప్తున్నాం ఈ రోజు. కాబట్టి ఆలోచించుకోండి. అట్లాగే దయచేసి ఈ మందును తాగొద్దు, మందు తాగి గమనం చచ్చిపోతున్నాం. జగన్ మందు విపరీతమైన కల్తీ, కాబట్టి అంతా స్పిరిట్ ఇదంతా. కాబట్టి దయచేసి తాగొద్దు. రేపు మన గవర్నమెంట్ వస్తే మంచి మందు బ్రహ్మాండమైన బ్రాండ్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. దయచేసి ఇప్పుడు డోర్ కావాల్సిన అందరినీ కోరుతున్నాను. తిరుపతి జిల్లా గూడూరులో శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు, సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ డిఆర్యూసీ మెంబర్, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ శ్యామ్ సుందర్రావు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ కాన్ఫరెన్స్ హాల్ నందు 132వ డిఆర్యూసీసీ మీటింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గూడూరు రైల్వే స్టేషన్కు అవసరమైన పలు రకాల మౌలిక వసతులపై మాట్లాడుతూ గూడూరు రైల్వే స్టేషన్లలో వందే భారత్ రైలు ఆపాలని, ఎందుకనగా గూడూరు అనేక పారిశ్రామిక ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లడానికి జంక్షన్ అవ్వడంతో నార్త్ ఇండియన్స్ అనేక మంది గూడూరు రైల్వే జంక్షన్లోనే ఆగి ఇక్కడి నుంచి వారి గమ్యస్థానాలకు వెళ్లడం జరుగుతుందన్నారు. గూడూరు నుంచి అతి దగ్గరగా భారతదేశ ప్రసిద్ధిగాంచిన షార్ మరియు తిరుపతి లాంటి ప్రదేశాలతో పాటుగా అతిపెద్ద పారిశ్రామిక సెజ్ కూడా ఇక్కడి నుండి దగ్గరకు ఉందని, ఇలాంటి తరుణంలో తప్పనిసరిగా వందే భారత్ రైలు ఆపాలని కోరడమైంది. అదేవిధంగా గూడూరు రైల్వే స్టేషన్ 4-5 ప్లాట్ఫామ్లలో బాత్రూమ్ బ్లాక్ లేని కారణంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేయడమైంది. రైల్వే స్టేషన్ పరిధిలో నిరంతరం ప్రయాణికులు ప్రతిరోజు వేలలో ఉండటంతో వారికి సౌకర్యార్థంగా ఏటీఎం మిషన్ మరియు టీటీడీ కౌంటర్ ఏర్పాటుకు కోరడమైనది. ఫిజికల్ కాకుండా విర్చువల్ జూమ్ మీటింగ్ డిఆర్ఎం గారు కండక్ట్ చేశారు. దాంట్లో కూడా మన గూడూరుకి ఒక ఏటీఎం మిషన్ కావాలని చెప్పడం జరిగింది. దానికి ఆల్రెడీ బ్యాంక్ కూడా అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళ ప్లేస్ కూడా చూపిస్తారని చెప్పడం జరిగింది. అవి కాకుండా 4-5లో కొత్త ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసిన తర్వాత వాష్రూమ్స్ కానీ వెయిటింగ్ హాలు లేవని తెలిపాం. దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం, అది 11 మీటర్లే ఉండే విడుతుంది కాబట్టి ఆ 11 మీటర్లో వెయిటింగ్ హాల్కి కష్టం కాబట్టి వాష్రూమ్ ముడుకు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తొందరగా చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన గూడూరు వచ్చి 236 కోట్ల రూపాయలతో ఆధునీకరణ తొందరలో జరుగుతుంది. ఆ ఆధునీకరణలో మన గూడూరు రైల్వే స్టేషను త్వరితగతిన ఏ విధంగా అయితే మన ఎయిర్పోర్ట్ మాదిరిగా ఉంటుందో ఆ విధంగా వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి ఇన్ని కూడా మన మామూలుగా రాబోయే రోజు తొందరలోనే మన గూడూరు ఒక సుందరవంతంగా ఒక ఎయిర్పోర్ట్ మాదిరి అది రైల్వే స్టేషన్ అవధి వస్తుందని చెప్పని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. గూడూరులో ఉన్నటువంటి ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఆర్యూబీ 2 ఉన్నాయి. ఆర్యూబీ ఫస్ట్ ఆర్యూబీ వచ్చి మొన్న 3వ లైన్ చేసేటప్పుడు కింద కొంచెం రిపేర్ చేసేటప్పుడు కొంచెం గోడను కొంచెం ముందుకి జరిపి కట్టడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది వచ్చినప్పుడు అది ఆగిపోతున్నాయని చెప్పడం జరిగింది. అప్పుడే డిఆర్ఎం గారు దానికి సంబంధించిన ఇంజనీర్ని పిలిపించి వారి ద్వారా సమాచారం తెలుసుకొని వాళ్ళే ఫిజికల్గా వచ్చి చెక్ చేసుకొని ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం చేస్తానని చెప్పారు. అది కాకుండా 2వ ఆర్యూబీ దగ్గర వర్షం పడితే దరిదాపు 5 అడుగులు నీళ్లు నిలిచిపోతున్నాయి. ఆ ప్రయాణికులకైతే ఏమి అందరికి కూడా ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని కూడా వాళ్ళు పరిశీలించి త్వరితగతిన చేస్తా అన్నారు. అదేవిధంగా 2 ఆర్యూబీకి
గురువారం స్థానిక టౌన్ హాల్ నందు రోటరీ ఫెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ చేయూత పథకం ద్వారా పేదలకు నిత్యావసర సరుకులను ఇవ్వడం జరిగింది. సీనియర్ రొటేరియన్ ఎడిటర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి నెల 9వ తారీఖు దాతల సహకారంతో పేదలకు ఫల సరుకులను ఇవ్వడం సంతోషంగా ఉందని, రోటరీ వెస్ట్ క్లబ్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన ఆర్టీఎన్ కోట కృష్ణ క్లబ్ సభ్యులందరూ అభినందించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కె సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ చేయూత మరియు దివ్యాంగుల భరోసా ఈ 2 కార్యక్రమాలు క్లబ్కు 2 కళ్లు లాంటివని, దాతల సహకారంతో వీటిని కొనసాగిస్తామని అన్నారు. దాత కోట కృష్ణ మాట్లాడుతూ మా తండ్రి గారైన కోట శేషయ్య జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటానని, వెస్ట్ క్లబ్ ద్వారా పేదలకు సరుకులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శివప్రసాద్, బండి ధనుంజయ రెడ్డి, తాళూరి శ్రీనివాసులు, సూర్య ఫ్యాన్సీ సుబ్రహ్మణ్యం, డి విజయభాస్కర్ రెడ్డి, సి రామ్మోహన్, హరినాథ్ రెడ్డి, గుత్తి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారైన కోట శేషయ్య గారు 1998లో చనిపోయారు. ఆయన అప్పటి నుంచి 25 సంవత్సరాల నుంచి ఏదో కార్యక్రమం నా శక్తి మేరకు చేస్తూనే ఉన్నాను. దీనికి ఈ రోటరీ క్లబ్లో 4 సంవత్సరాలు జాయిన్ అయినప్పటి నుంచి బయట కార్యక్రమాలు ఆపేసి ఇక్కడే చేస్తున్నాను కార్యక్రమాలు. ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రెసిడెంట్ గారికి, రోటరీ క్లబ్కి ధన్యవాదాలు. రోటరీ చేయూత అనే ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్గా కోట కృష్ణ గారు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం, కోట శేషయ్య గారి జ్ఞాపకార్థం ఈ ప్రోగ్రాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆయనకి రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు కంటిన్యూగా కోట కృష్ణ గారు ఈ ప్రోగ్రాన్ని కంటిన్యూగా చేయడం జరుగుతుంది. ఆయన మా రోటరీ క్లబ్కి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించాడు. అదేవిధంగా ఈరోజు దాదాపు 16 మందికి లెక్కారికి ఒక నెల సరఫరా సరుకులు ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే రోటరీ క్లబ్కి దాదాపు రోటరీ చేత, రోటరీ దివ్యాంగుల భరోసా అనే 2 ప్రోగ్రాములు పర్మనెంట్ ప్రోగ్రాములు ఉన్నాయి. ఇవి మాకు రోటరీ క్లబ్కి ఈ 2 కళ్ళు లాగాయి. ఎందుకంటే మా పర్మనెంట్ ప్రోగ్రామ్ కూడా ఇవే కాబట్టి మా దాతలు కూడా రొటేరియన్సే ఉన్నారు. ప్రతి రొటేరియన్ కూడా దాదాపు 24 మంది రొటేరియన్సే ఉండి దీన్ని నడపడం, అదేవిధంగా మా ప్రెసిడెంట్ కూడా ఈ సంవత్సరం దీన్ని ముందుకు తీసుకెళ్ళి చాలా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాడు. ఆయన కూడా రోటరీ చేయూత కార్యక్రమంలో భాగంగా ఈరోజు దాతగా కోట కృష్ణ గారు వస్తున్నారు. వారికి సేవా దృక్పథం అనేది ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. మా గురికి కూడా మనం స్పాన్సర్ చేశారు. ఈరోజు రోటరీ క్లబ్ చేయూత కార్యక్రమానికి స్పాన్సర్షిప్ ఇస్తూ ఉన్నారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 4వ సంవత్సరాలు ప్రోగ్రాలు పెట్టబోతున్నాము. ఈ 3 సంవత్సరాలుగా మా రొటేరియన్స్ అందరూ సహకరించి ముందుకొచ్చి ఈ ప్రోగ్రాంకి కావాల్సినటువంటి మనీ సమకూర్చి ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా నెరవేర్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడే రామ్మోహన్ రావు సార్ చెప్పినట్టు లబ్ధిదారులు కూడా మీరు టయానికి వచ్చి తీసుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే రానప్పుడు మేము ఏమనుకుంటామంటే మీకు అవసరం లేదేమో, మీకు హ్యాపీగా ఉన్నారేమో, ఇది ఏదో భారంగా తీసుకుంటారేమో అనే ఫీలింగ్ మాకు కలిగి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాత బాధపడద్దు. అందువల్ల టయానికి వచ్చి మీరు తీసుకెళ్ళండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దాతగా వ్యవహరించినటువంటి కోట కృష్ణ నా చిన్ననాటి మిత్రుడు. వారిని రోటరీలో కూడా నేనే తీసుకొచ్చాను. ఆయన ఈరోజు రోటరీ చేయూత ప్రోగ్రామ్ని మన ప్రెసిడెంట్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. దీన్ని మన తాళూరు శ్రీనివాసులు ఆయన స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ని. ఇక్కడ మేము ప్రతి ఒక్కరికి ఒక 15 మంది ఏదో సెలెక్ట్ చేసి ఇస్తున్నాం. మీరు 15 మందిలో కూడా రావడం పోయినసారి కూడా మేము వెయిట్ చేయాల్సి వచ్చిందని చెప్పి మా సీనియర్ రొటేరియన్ చెప్పారు. కాబట్టి మీరు ఖచ్చితంగా వచ్చి ముందరగా మాకంటే ముందరగా మీరు రావాలా, వచ్చి తీసుకోవాలా. కాబట్టి ఈసారి నుంచి అది మెయింటైన్ చేయండి. ఇకపోతే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మీకే ప్రాబ్లం ఏమంటే మేము కాలేదని తీసేస్తాం, తర్వాత అది ప్రతి నెల 9వ తేదీ రోటరీ చేయూత అనే ప్రోగ్రాం గత 3 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నడుస్తుంది దాతల సహకారంతో. దానిలో భాగంగా ఈరోజు ఈ టౌన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసింది మన రొటేరియన్ కోట కృష్ణ గారు. వారి తండ్రి గారైన కోట శేషయ్య గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని మనకు అందజేసినారు. వారికి మన క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా మన 27వ తేదీ కూడా దివ్యాంగుల భరోసా కూడా ప్రతి నెల జరుగుతూ ఉంది. వారికి దాతలుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్లబ్ తరఫున ధన్యవాదాలు. దసరా దీపావళి పురస్కరించుకుని నెల్లూరు పతేకానిపేటలో ఉన్న కుషాల్ ఎలక్ట్రానిక్స్ నందు లక్కీ డ్రా నిర్వహించారు. డైలీ లక్కీ డ్రాలో భాగంగా విజేతలను కుషాల్ ఎలక్ట్రానిక్స్ అధినేత తిలక్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఎల్జీ రీజనల్ హెడ్ కృష్ణ జి తిరుపతి బ్రాంచ్ మేనేజర్లు
మనోహర్ విజేతను అభినందించి బహుమతి అందజేశారు. గూడూరుకు చెందినవారు సుమారు 5 లక్షల విలువ చేసే బహుమతులను వినోద్ కుమార్ అనే కొనుగోలుదారుడు సొంతం చేసుకున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన లక్కీ విన్నర్ వినోద్ కుమార్ గారు, ఆయనకి ఒక ఫ్రిడ్జ్ కొన్నారు. ఆయన 5 లక్షల విలువైన ఎల్జీ ప్రోడక్ట్లు వచ్చినాయి గిఫ్ట్ కింద. అండ్ ఎప్పుడు 14th సెప్టెంబర్లో కొన్నారు. నెల్లూరు జిల్లాకి ఇది రెండో గిఫ్ట్ అండి. సో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రోజు లాస్ట్ మంత్ 26 నుంచి సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 12 దాకా ఎంతమంది అయితే కస్టమర్స్ కొన్నారో వాళ్ళందరికీ లక్కీ డ్రా తీస్తాం. ఎవరో SMS పార్టిసిపేట్ చేయలేదు. SMS పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి లక్కీ డ్రా తీస్తాం. రోజు ఒక్కొక్క కస్టమర్కి, ఆల్ ఇండియాలో ఒక కస్టమర్కి ఒక 5 లక్షల విలువైన ప్రోడక్ట్ ఇస్తాం. అంతేకాకుండా నవంబర్ 12th లక్కీ బంపర్ డ్రా కింద ఆడి Q3 ఇస్తున్నామండి. అండ్ వన్స్ అగైన్ లెట్ మీ కంగ్రాచులేట్ వినోద్ కుమార్ ఫర్ గెటింగ్ ద గిఫ్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వినోద్ కుమార్ గారికి 5 లక్షల బహుమతి గెలుచుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నానండి. ఇలా అందరూ పార్టిసిపేట్ చేసి ఈ దసరా దీపావళి ఇండియాకా సెలబ్రేషన్స్లో మీరు కూడా సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. కుశల్ ఎలక్ట్రానిక్స్ ఓనర్ని. మా స్టోరు గూడూరు బ్రాంచ్ నుండి వినోద్ కుమార్ గారికి ఈ దసరా దీపావళి ఇండియాకా సెలబ్రేషన్స్లో 5 lakhs గిఫ్ట్ వచ్చింది. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో డైలీ బేసిస్లో ఒకరికి వస్తుంది. ఆ విధంగా నా బ్రాంచ్లో వినోద్ కుమార్ గారికి రావడం చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇలా ఈ అవకాశము దసరా దీపావళి మొత్తానికి కూడా వర్తిస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ, అలానే మా బ్రాంచెస్ కోట, కావలి, నెల్లూరు ఉన్నాయి. సో ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని 5 lakhs గిఫ్ట్ ఆఫ్ ఎల్జీకా సెలబ్రేషన్స్లో తప్పకుండా మీరు కూడా ఒకరు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అలానే వినోద్ గారికి శుభాకాంక్షలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను 18,000 రూపాయల ఫ్రిడ్జ్ మాత్రమే కొన్నాను సార్. కానీ నాకు 5 లక్షలు ఈ విధంగా బహుమతి వస్తుందని అసలు కల్లో కూడా ఊహించలేదు. కానీ చాలా సంతోషంగా ఉంది సార్. ముఖ్యంగా అతనికి నాగార్జున బ్రదర్కి సురేష్ సార్ చెప్పారు నాకు ఈ విధంగా బహుమతి తగిలిందని. కానీ నేను నమ్మలేదు సార్. ఒకసారి సారీ సార్, ఏమనుకోవద్దు. ఎల్జీ యాజమాన్యానికి మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. గూడూరు పట్టణంలోని షిరిడి సాయి నగర్లో వెలసి ఉన్న సాయిబాబా మందిరంలో గురువారం బాబావారికి ప్రత్యేక పూజలు. 2 సాయిబాబా భక్తులు 5 ఇళ్లు భిక్షం తీసుకొచ్చి మధ్యాహ్నం హారతి నివేదన చేశారు. అనంతరం సాయిబాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి.
గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్లో వలసి ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామికి భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. हरि ओम ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई విజ్ఞప్తి రేపు 12 గంటలకి అన్నదాన కార్యక్రమం సాయిబాబా గుడి దగ్గర జరుగుతుంది. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన పాపన సుమన్, అనిత దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి వాటి సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.